ఫ్రెండ్స్, ఈరోజు నుండి బ్యాంకుల్లో మారిపోతున్న 6 రూల్స్. కనీస బ్యాలెన్స్ లేకపోతే ఖాతాలు రద్దు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణ వ్యక్తి కూడా ఈ రోజులలో బ్యాంకులలో లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు బ్యాంకుల్లో ఖాతాలను తెరవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలందరికీ దేశంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులు అతి తొందరగా తమ ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కల్పించింది. అయితే దాదాపు కోట్ల అకౌంట్లు ప్రజల నుంచి బ్యాంకుల్లో ఉన్నాయి. నిత్యం నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే సేవింగ్స్ ఖాతా పైన, ఏటీఎం ఖాతా పైన, వీటన్నింటిపైన కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం కావడంతో ఈ 6 రూల్స్ అనేది మారుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. ఏటీఎం, డిజిటల్ అకౌంట్స్, అదేవిధంగా సేవింగ్స్, అదేవిధంగా మిగతా అన్ని అకౌంట్స్కు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారిపోతున్నాయి. అది డెబిట్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా బ్యాంకులు ఏటీఎంలో డబ్బులు తీసుకుంటే 3 సార్లు మాత్రమే అవకాశం అయితే కల్పిస్తుంది. గతంలో ఇది 5 సార్లు ఉండేది. 5 సార్ల వరకు మన బ్యాంకు ఖాతాలో కాకుండా వేరే బ్యాంకు ఖాతాలో ఎక్కడ తీసినా కూడా 5 సార్లు దాటిన తర్వాతనే డబ్బులు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు 3 సార్లకు మాత్రమే 25 రూపాయలు కట్ అవుతాయి. ఇంతకుముందు 17 నుంచి 20 రూపాయలు మాత్రమే కట్ అవుతూ ఉండగా ఇప్పుడు 25 రూపాయలకు పెంచడం పట్ల కస్టమర్ల పైన భారం పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకో, ఈ ఎస్బీఐ బ్యాంక్ కాకుండా వేరే మన బ్యాంకులో ఎన్నిసార్లైనా విత్డ్రా చేసుకోవచ్చు. వేరే బ్యాంకులో 3 సార్ల కంటే, అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతా కలిగిన వ్యక్తి ఎస్బీఐలో 3 సార్ల కంటే ఎక్కువ తీసాడనుకో, సో 25 రూపాయలు ఛార్జ్ అని, ఒకసారి తీస్తే 25 రూపాయలు ఛార్జ్ పడడం అనేది జరుగుతుంది. మీ బ్యాంక్ ఏటీఎం నుంచి కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసినట్లయితే జాగ్రత్త. మీకు వీలైతే మీ బ్యాంకుల్లోనే కొద్దిగా దూరమైనా సరే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. తద్వారా ఒక్కో ట్రాన్సాక్షన్కు 25 రూపాయలు తగ్గిపోతుంది. ఇక ప్రతి ఒక్క ఖాతాదారుడు మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 రూపాయలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 రూపాయలు, హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో 1000 రూపాయలు, కొన్ని బ్రాంచుల్లో 5000 రూపాయలు, ఈ విధంగా మినిమం బ్యాలెన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకుల్లో నుంచి ప్రతి నెల ఛార్జీలు అయితే చేయడం జరుగుతుంది. ఈ ఛార్జీల పెంపు కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జరిమానాలు కట్ అవుతాయి. ఎస్బీఐ కూడా వాటి మినిమం బ్యాలెన్స్ ఇప్పటివరకు ఎక్కడ అకౌంట్ ఉన్నప్పటికీ అందరికీ సమానంగా మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలని పేర్కొనడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దానిపైన కూడా చాలా ప్రాంతాల్లో మార్పులు చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రాంతాలను బట్టి కూడా మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది. 500 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉంటే, ఇది ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో 1000 రూపాయల వరకు కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండే మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మీకు అకౌంట్లో నెక్స్ట్ మనం డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బుల్లో కొన్ని కట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువ శాతం కట్ అవుతాయి ఇలా ఎక్కువ సార్లు చేస్తే. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ అయితే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి వస్తున్న లోన్లు కూడా ప్రతి ఒక్కరు చూసి అర్హులు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బ్యాంకు ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మనం కొన్ని డబ్బులను ఆదా చేసుకోవచ్చు. మన దాంట్లో అకౌంట్లో డబ్బులు నిల్వ ఉండడం పట్ల మనకు బ్యాంకులు ఎంతో కొంత మొత్తంలో వడ్డీని చెల్లించడం అయితే జరుగుతుంది. కావున
ప్రతి ఒక్కరూ ఈ వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఒక మొబైల్ నంబర్ పైన 2 లేదా 3 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే ఆ బ్యాంకు ఖాతాలను కూడా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒకే మొబైల్ నంబర్ పైన 2-3 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే ఒకే మొబైల్ నంబర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ 2-3 బ్యాంకు ఖాతాలు కూడా తిరకాస్తుల్లో పడే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలు మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇప్పుడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.